అందరికీ నమస్తే అండి. ఈరోజు మిక్స్డ్ దాల్ దోస చూపిస్తున్నాను. చాలా బావుందండి టేస్ట్‌లో కానీ, మంచి ఫైబర్ కానీ, ఇంకా ప్రోటీన్స్ కానీ అన్నీ బావుంటాయనమాట. చాలా బావుంటుంది. దీని తయారీ విధానం చూపిస్తానండి. ముందుగా వచ్చేసి ఇంకా ఒక కప్పు కొలత, అరకప్పు వచ్చేసి పెసలు తీసుకున్నానండి. అరకప్పు మినపగుళ్ళు అనమాట. ఇవి మీరు మినప బద్దల కన్నా మినపగుళ్ళు తీసుకుంటే బావుంటుంది దోస. నెక్స్ట్ వచ్చేసి పచ్చిశనగపప్పు కొంచెం అరకప్పు తీసుకున్నానండి. అరకప్పు కందిపప్పు అండి. కందిపప్పు కూడా చాలా మంచి క్వాలిటీలో తీసుకున్నాననమాట. బియ్యము నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీరు నార్మల్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే బియ్యమైనా తీసుకోవచ్చు. ఇదొచ్చేసి ఫుల్ కప్ తీసుకున్నానండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదొచ్చేసి బఠానీ అంటారు కదండీ! పచ్చి బఠానీ. సో, అది పచ్చి బఠానీ అంటే మామూలుగా స్టోర్స్‌లో దొరుకుతుంది కదండీ! అదొచ్చేసి పావు కప్పు తీసుకున్నాననమాట. ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక బౌల్‌లో తీసేసుకుంటున్నానండి. ఇవి బాగా వాష్ చేసుకొని మనం ఒక 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ చేయాలి అనుకుంటే నైట్‌కి నానబెట్టేసుకొని మార్నింగ్ వచ్చేసి మనం బాగా వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో, ఇది 6 అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. నేను బాగా కడిగేసుకొని ఫుల్‌గా నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాను. 1, 2 సార్లు బాగా కడుక్కుంటే బావుంటుందండి. సో, నేనొచ్చేసి ఇలా వాష్ చేసేసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటున్నాను. సో, ఈ పప్పులన్నీ మీకు చూపించాను కదండీ! అన్నీ అరకప్పు కొలత తీసుకున్నాను. బియ్యం మాత్రం ఫుల్‌గా ఒక కప్పు తీసుకున్నాననమాట. నాకైతే 6 అవర్స్ అయిపోయింది. నేను ఈవినింగ్ డిన్నర్‌లోకని చెప్పేసి నేను తీసుకున్నాననమాట. సో, ఇవన్నీ బాగా మళ్ళీ ఒకసారి కడుక్కొని గ్రైండర్‌కి వేసేసుకున్నానండి. మీరు మిక్సీ అంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. సో, నేనొచ్చేసి ఇలా పక్కకు తీసుకున్నానండి. ఒక్క నిమిషం అని తీసుకొని ఇలా పక్కన పెట్టాను. ఇది పులియబెట్టాల్సిన అవసరం లేదండి. మనం ఎప్పుడు గ్రైండ్ చేసుకుని అప్పుడు వేసేసుకోవచ్చు. సో, మనకు తగినంత ఉప్పు వేసుకోండి. ఇందులో మనకి ఇంకా జింజర్ అవన్నీ వేసుకుంటారు, అల్లం వేసుకుంటారు కానీ నేనేం వేయలేదనమాట. ఇలా అయినా కూడా చాలా బావుంటుంది. కాకపోతే మీకిష్టం అనుకుంటే పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవచ్చండి. సో, ఇలా అయినా చాలా టేస్టీ బావుంటుంది. మంచి రిచ్ ఫైబర్ ఉంటుందండి. చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయన్నమాట. చాలా బావుంటుంది తినటానికి కూడా. దోస వచ్చేసి మంచి రుచిగా కూడా ఉంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. పిల్లలకి కూడా పెట్టొచ్చు. ఇంకా సమ్మర్‌లో చలవ కూడా చేస్తుంది. పెసలు కూడా దోస పాన్ పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం నెయ్యి పూసుకున్న తర్వాత మనం ఒక గరిటె తీసుకొని ఇలా పల్చగా ఒకే డైరెక్షన్‌లో మనం దోసని తిప్పుకోవాలనమాట. నార్మల్ దోసలు వేసుకున్నట్లు వేసుకోవచ్చు. చాలా పల్చగా వస్తాయి. మీకు బాగా క్రంచీగా కావాలంటే దోస అనేది సిమ్‌లో పెట్టి బాగా కుక్ అవ్వనివ్వాలనమాట. బాగా మంచి కలర్ వచ్చే వరకు మనం అలా ఉంచుకోవాలి. లేదు మీకు కొంచెం మెత్తగా దోస కావాలి అనుకుంటే కొంచెం లావు సైజులో వేసుకొని హై ఫ్లేమ్‌లో కాల్చేసుకొని వెంటనే తీసేసుకోవచ్చండి. సో, ఇలా ఉల్లిపాయలు కూడా ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకొని దోస వేసుకున్నాక పైన వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఇలా ట్రై చేయండి. కంపల్సరీ మీకు నచ్చుతుందనమాట. దీని కాంబినేషన్ అల్లం పచ్చడి, టమాటో పచ్చడి కానీ లేదంటే చట్నీస్ ఇవన్నీ ఏవైనా బావుంటాయన్నమాట దీని కాంబినేషన్ వచ్చేసి. నేనైతే దీనికి ఇలా కొంచెం కాలిన తర్వాత బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ ఇలా పూసుకోండి. నేనైతే నెయ్యి అనేది ఇలా పైన వేసుకున్నాననమాట. కొంచెం దోస అనేది కాలిన తర్వాత చాలా అంటే చాలా రుచిగా ఉందండి. మీరు బటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇంక నెయ్యి అయితే చెప్పనవసరం లేదు. చాలా మంచి టేస్టీగా అనిపించింది దోస వచ్చేసి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే దోస వేసేసుకోవచ్చు కాబట్టి, మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే నైటే అది నానబెట్టుకుంటే మంచిగా బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. లేదంటే ఈవినింగ్ కంటే మార్నింగ్ మనం నానబెట్టేసుకుంటే అయిపోతుందనమాట. మనం పులియబెట్టాల్సిన అవసరం లేదండి. సో, చూసారు కదండీ మంచిగా కాలింది. ఈవెన్‌గా వచ్చేస్తుంది కూడా. మీకెంత